అల్వార్ సంస్థాన మహారాజు మంగల్ సింగ్ ఒకసారి వివేకానందుడితో మాట్లాడుతూ తనకు విగ్రహారాధనపై నమ్మకం లేదని, మట్టిని, రాయిని, చెక్కను దేవుడిగా భావించి మొక్కడం చాలా విడ్డూరంగా ఉందని ఎగతాళి చేశారు. స్వామీజీ దానికి నేరుగా సమాధానం చెప్పకుండా ఆ గది గోడపై వేలాడుతున్న మహారాజు తండ్రి మాజీ రాజు తైలవర్ణ చిత్రాన్ని చూశారు. ప్రధానిని పిలిచి ఆ పటాన్ని కిందకు దించి దానిపై ఉమ్మివేయండి అని చెప్పారు. ఆ మాట వినగానే ప్రధానమంత్రి భయంతో వణికిపోయి నిరాకరించారు. మహారాజుకు తీవ్ర ఆగ్రహం వచ్చి నా తండ్రి చిత్రంపై ఉమ్మివేయమని ఎలా చెప్తారు అని ప్రశ్నించారు. అప్పుడు స్వామీజీ ప్రశాంతంగా, మహారాజా, అది కేవలం కాగితం, రంగులు మాత్రమే, మీ తండ్రి గారు కాదు. కానీ దానిని చూసినప్పుడు మీకందరికీ మీ తండ్రి గారే కనిపిస్తున్నారు అని చెప్పారు. భక్తుడు రాయిని లేదా చెక్కను పూజించడం లేదు, ఆ రూపం ద్వారా దాని వెనుక ఉన్న భగవంతుడి ఉనికిని గుర్తు చేసుకుని అనుసంధానం అవుతున్నాడు. భక్తులు విగ్రహాన్ని పూజించేటప్పుడు కూడా ఇదే జరుగుతుందని స్వామీజీ వివరించారు. ఇది విన్న మహారాజు కన్నీరు పెట్టుకుని స్వామీజీకి క్షమాపణ చెప్పారు. అల్వార్ సంస్థాన మహారాజు మంగల్ సింగ్ ఒకసారి వివేకానందుడితో మాట్లాడుతూ తనకు విగ్రహారాధనపై నమ్మకం లేదని, మట్టిని, రాయిని, చెక్కను దేవుడిగా భావించి మొక్కడం చాలా విడ్డూరంగా ఉందని ఎగతాళి చేశారు. స్వామీజీ దానికి నేరుగా సమాధానం చెప్పకుండా ఆ గది గోడపై వేలాడుతున్న మహారాజు తండ్రి మాజీ రాజు తైలవర్ణ చిత్రాన్ని చూశారు. ప్రధానిని పిలిచి ఆ పటాన్ని కిందకు దించి దానిపై ఉమ్మివేయండి అని చెప్పారు. ఆ మాట వినగానే ప్రధానమంత్రి భయంతో వణికిపోయి నిరాకరించారు. మహారాజుకు తీవ్ర ఆగ్రహం వచ్చి నా తండ్రి చిత్రంపై ఉమ్మివేయమని ఎలా చెప్తారు అని ప్రశ్నించారు. అప్పుడు స్వామీజీ ప్రశాంతంగా, మహారాజా, అది కేవలం కాగితం, రంగులు మాత్రమే, మీ తండ్రి గారు కాదు. కానీ దానిని చూసినప్పుడు మీకందరికీ మీ తండ్రి గారే కనిపిస్తున్నారు అని చెప్పారు. భక్తుడు రాయిని లేదా చెక్కను పూజించడం లేదు, ఆ రూపం ద్వారా దాని వెనుక ఉన్న భగవంతుడి ఉనికిని గుర్తు చేసుకుని అనుసంధానం అవుతున్నాడు. భక్తులు విగ్రహాన్ని పూజించేటప్పుడు కూడా ఇదే జరుగుతుందని స్వామీజీ వివరించారు. ఇది విన్న మహారాజు కన్నీరు పెట్టుకుని స్వామీజీకి క్షమాపణ చెప్పారు.